Hello viewers, welcome to my YouTube channel Journey to Job with Srikanth. Let's start our today's topic puzzles class 2. Today our first question, 5 persons Sudeep, Karthik, Raghu, Hemant and Vijay have some amount of money with them. The total amount of money they have is $450 only, but consider 450 rupees. Each one of them has at least $30. So total 5 people దగ్గర 450 రూపీస్ ఉంది. బట్ అట్లీస్ట్ ప్రతి పర్సన్ 30 కంటే ఎక్కువే ఉండాలి ప్రతి పర్సన్ దగ్గర. ఓకే, దట్ ఈస్ వన్ కండిషన్. అప్పుడు ఏమవుతుందంటే 5 పీపుల్ దగ్గర యావరేజ్గా 90 రూపీస్ ఉంటాయి. బట్ యావరేజ్ 90, బట్ అట్లీస్ట్ ప్రతి పర్సన్ దగ్గర 30 కంటే ఎక్కువే ఉండాలి. 30 కంటే తక్కువ ఏ పర్సన్ దగ్గర కూడా ఉండొద్దు. అలా 5 పర్సన్ దగ్గర టోటల్ అమౌంట్ 450 రూపీస్ ఉండాలి. నెక్స్ట్, ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ సుదీప్ హ్యాస్ ఈజ్ ట్వైస్ ద స్క్వేర్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ ఈజ్ అబోవ్ అండ్ ఈజ్ ఓవర్ 100 రూపీస్. అంటే ఇక్కడ సుదీప్ ఎస్, కార్తిక్, రఘు, హేమంత్, విజయ్ ఆల్ డిఫరెంట్ నేమ్స్. సో సుదీప్ది కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే ఎస్ది హ్యాజ్ ఈజ్ ట్వైస్ ద స్క్వేర్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్. natural numbers అంటే we know natural number starts from 1, 2, 3, 4 like that. Okay, these are natural numbers. So usually we will denote natural numbers with n. I will explain all these in number system. Next topic will be number system only. I will take number system. That is very important topic. For any topic like percentage, ratio, proportion, average, discount, profit and loss, compound interest, simple interest, ఏ టాపిక్ తీసుకున్నా ఫస్ట్ మీకు నెంబర్స్ తెలియాలి. నెంబర్స్ యొక్క సింప్లిఫికేషన్ అండ్ వాటి బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేది తెలియాలి. సో ఐ విల్ స్టార్ట్ ద నెంబర్ సిస్టమ్ టాపిక్ నెక్స్ట్. ఓకే, యూ విల్ గెట్ ఏ కంప్లీట్ ఐడియా ఆఫ్టర్ నెంబర్ సిరీస్ టాపిక్. ఐ విల్ గో ఫర్దర్. ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్టయితే సుదీప్ దగ్గర ట్వైస్ ద స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ అమౌంట్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఓవర్ 100 రూపీస్. అంటే సుదీప్ దగ్గర 100 రూపీస్ కంటే ఎక్కువ ఉంది. ఓకే, దట్ ఈస్ వన్ కండిషన్. నెక్స్ట్, హేమంత్ అండ్ విజయ్ హ్యావ్ ద అమౌంట్ ఇన్ రేషియో 3:5. హేమంత్ అండ్ విజయ్ దగ్గర ఉన్న అమౌంట్ 3:5 రేషియోలో ఉంది. అండ్ రఘు హ్యాస్ 4 మోర్ దాన్ థ్రైస్ ద స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్. రఘు థ్రైస్ ద స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇది వేరే నెంబర్ ఎల్ అనుకుందాము, ఎందుకంటే ఎన్నో సేమ్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది అండ్ ఇది డిఫరెంట్, నాట్ సేమ్. అది రెండు ఈక్వల్ అని వాడు ఇవ్వలేదు. సో డిఫరెంట్ అజ్యూమ్ చేసుకోవడం బెటర్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే 4 రూపీస్ మోర్ దాన్ థ్రైస్ ద స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్. థ్రైస్ ద స్క్వేర్ ఆఫ్ ఏ దిస్ ఇస్ స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్. థ్రైస్ ద స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్ కంటే 4 ఎక్కువ రూపీస్ రఘు దగ్గర ఉన్నాయి. అండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ హేమంత్ అండ్ విజయ్ ఆర్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ మనీ విత్ సుదీప్. హేమంత్ ప్లస్ విజయ్ దగ్గర ఉన్న టోటల్ మనీ సుదీప్ దగ్గర ఉన్న మనీకి ఈక్వల్ అంట. అండ్ సుదీప్ దగ్గర ఉన్న మనీ 2n² ఈక్వల్. ఓకే, దిస్ ఈజ్ వన్ రిలేషన్. ఇక్కడ 3:5 రేషియోలో ఉన్నారు, అదొక హింట్. తర్వాత కార్తిక్ హ్యాస్ ఆడ్ నెంబర్ ఆఫ్ మనీ. కార్తిక్ దగ్గర ఆడ్ మనీ ఉంది. ఓకే, లెస్ దాన్ రఘు. అండ్ కార్తిక్ దగ్గర ఉన్న అమౌంట్ రఘు కంటే తక్కువ ఉంది. సో దీస్ ఆర్ ద హింట్స్ గివెన్. ఇక్కడ మనము సాల్వ్ చేయాలంటే సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్న హింట్స్లో సుదీప్ దగ్గర 2n² అమౌంట్ ఉంది. సో దాన్ని బట్టి మనం పోదాం, ఎందుకంటే ఇక్కడ హేమంత్ అండ్ విజయ్ దగ్గర ఉన్న అమౌంట్ సుదీప్కి ఈక్వల్. అంటే దీని మీనింగ్ ఇంకోటి ఏంటి? హేమంత్ వన్ మోర్ హింట్ వి గాట్. హేమంత్, విజయ్, సుదీప్ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ 2 times సుదీప్ దగ్గర ఉన్న అమౌంట్కి ఈక్వల్. అదే కదా మీనింగ్. హేమంత్, విజయ్ సుదీప్కి ఈక్వల్ అండ్ సుదీప్ మళ్ళీ ఈక్వల్ చేస్తే 2 times సుదీప్ అవుతుంది. సో ఈ ముగ్గురు పర్సన్ దగ్గర ఉన్న అమౌంట్ సుదీప్ దగ్గర ఉన్న డబుల్ అమౌంట్కి ఈక్వల్ అంతే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుదీప్ కనుక తీసుకుందాం. సుదీప్
గ్రేటర్ దెన్ 100 ఉండాలన్నాడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుంటే 4 ఇంటూ 2 4 స్క్వేర్ ఏమైంది 16 అవుద్ది. ఇక్కడ 2n స్క్వేర్ కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 4 స్క్వేర్ కాబట్టి n స్క్వేర్ 2n స్క్వేర్ అది మనకి ఇది ఇక్కడ ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 100 ఉండాలన్నాడు. సో ఇక్కడ 5 తీసుకుంటే 5 స్క్వేర్ ఎంత 25 ఇంటూ 2 50 అవుద్ది. 6 7 8 తీసుకుంటే సపోజ్ 8 ఇంటూ 8 7 తీసుకుంటే 7 ఇంటూ 7 స్క్వేర్ 49 ఇంటూ 2 98. సో లెస్ దెన్ 100. సో 8 మినిమం 8 తీసుకోవాలి. సో 8 స్క్వేర్ 64 2n స్క్వేర్ 128. సో సాటిస్ఫైస్. తర్వాత అండ్ వన్ మోర్ ఇక్కడ హింట్ ఏంటంటే హేమంత్ అండ్ విజయ్కి రేషియో 3:5 ఇచ్చాడు. అంటే వీటి సమ్ 8 పార్ట్స్ కాబట్టి ఆ వాల్యూ ఏదైతే ఉందో సుదీప్ యొక్క అమౌంట్ అది 8తో డివిజిబుల్ అయ్యేలాగా ఉండాలి. అప్పుడే కదా 8 పార్ట్స్లో మనం డివైడ్ చేయగలుగుతాము హేమంత్ అండ్ విజయ్ దగ్గర ఉన్న అమౌంట్ని. అండర్స్టూడ్. హేమంత్ దగ్గర 3 రూపీస్ 3 పార్ట్స్ ఉన్నాయి, విజయ్ దగ్గర 5 పార్ట్స్ ఉన్నాయి, టోటల్ 8 పార్ట్స్. సుదీప్కి ఈక్వల్ అంటే సుదీప్ దగ్గర ఉండేది 8 ఇంటూ సంథింగ్ అవ్వాలి. అంటే సుదీప్ దగ్గర ఉండే అమౌంట్ 8తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ 8 ఇక్కడికి వస్తే 8తో డివైడ్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఇట్స్ మీనింగ్. 128 8తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 8 ఇంటూ 16 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ 9 తీసుకుందాం నెక్స్ట్. ఓకే, అండర్స్టూడ్. దీస్ ఆర్ this is not basic question, this is very hard question, this is easy question అస్సలు కాదు. ఇది మేబీ ఐబీపీఎస్ పిఓ ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్లో వచ్చే రేంజ్ క్వశ్చన్. ఇది చాలా కేర్ఫుల్గా అయినండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడడానికి చిన్నగా ఉంటుంది బట్ సాల్వ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు 9 తీసుకుంటే 9 స్క్వేర్ ఎంత 81 ఇంటూ 2 ఎంత 81 ఇంటూ 2 162. సో 162 8తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో 9తో తీసుకోలేము, 10తో తీసుకుందాం. 10 ఇంటూ 10 స్క్వేర్ 100 ఇంటూ 2 200 8తో డివైడ్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే 25తో మల్టిప్లై చేయొచ్చు. 25తో పోతుంది 200. సో ఇక్కడ 10 ఇక్కడ 100 వచ్చింది ఎస్ వాల్యూ ఇది. ఇప్పుడు నెక్స్ట్ 11 తీసుకుంటే 11 తీసుకోవచ్చు, బట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎస్ వాల్యూ ఎంత 200. సో ఇప్పుడు ఈ ముగ్గురు వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 400 అవుతుంది ఆల్రెడీ. మొత్తం అమౌంట్ ఎంత 50. ఓకే, సో ఇప్పుడు 10 కంటే ఎక్కువ వెళ్ళలేవు నువ్వు, 10 కూడా వెళ్ళలేవు. ఎందుకంటే 8 మినిమం వెళ్ళాలి, ఎందుకంటే ఎస్ వాల్యూ 100 కంటే ఎక్కువ కాబట్టి. 8తో మనం స్టార్ట్ చేసాం, 7 వరకు అది 98 వస్తుంది 2n స్క్వేర్ వాల్యూ సుదీప్ వాల్యూ. సో మినిమం 8తో స్టార్ట్ చేయాలి అండ్ 8 వాల్యూ వచ్చింది. 9తో చేసాము 162 వచ్చింది, బట్ 8తో డివిజిబుల్ కాదు కాబట్టి 9ని ఎలిమినేట్ చేసాము. 10తో చేస్తే 200 వచ్చింది సుదీప్ దగ్గర ఉండే అమౌంట్, బట్ 200 కూడా కాదు, ఎందుకంటే 200 సుదీప్ దగ్గర ఉంటే వీళ్ళిద్దరి దగ్గర కూడా 200 ఉంటుంది, వీళ్ళ ముగ్గురు దగ్గర కలిపి 400 అవుతుంది. అప్పుడు అట్లీస్ట్ ఇంకో ఇద్దరు దగ్గర 30 + 30 60 ఉంటాయి కాబట్టి, అట్లీస్ట్ 30 ఉన్న 60 ఉంటాయి కాబట్టి అప్పుడు 460 అవుతుంది ఇది. సో 450 కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది కూడా నాట్ పాసిబుల్. సో సుదీప్ దగ్గర ఖచ్చితంగా 128 రూపీసే ఉండాలి. సో వి గాట్ సుదీప్ 128. నెక్స్ట్ 128 అనేది 8కి 16 మల్టిపుల్ కాబట్టి 16 ఇంటూ 3 హేమంత్ దగ్గర 16 ఇంటూ 3 48. నెక్స్ట్ విజయ్ దగ్గర 16 ఇంటూ 5 80 రూపీస్. వీళ్ళ ముగ్గురు టోటల్ ఎంత 128 ఇంటూ 2 సింపుల్. సో అది 256 కదా, 256. ఓకే, సో ఇప్పుడు ఏమైంది 256 వీళ్ళ ముగ్గురు దగ్గర 256 అమౌంట్ వచ్చింది. ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత 450 కాబట్టి 450లో నుంచి 256ని మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? ఇక్కడ 4 ఇక్కడ 9 ఇక్కడ 194 రూపీస్. అది రఘు అండ్ కార్తిక్ దగ్గర ఉండే అమౌంట్కి ఈక్వల్. ఓకే,
ఇక్కడ వరకు మనం వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు మనకి ఏమొచ్చింది, సుదీప్ దగ్గర, హేమంత్ దగ్గర, విజయ్ దగ్గర అమౌంట్ ఎంత ఉందో వచ్చింది, అండ్ రఘు ప్లస్ కార్తిక్ దగ్గర అమౌంట్ కంబైన్డ్గా ఎంత ఉందో వచ్చింది. బట్ రఘు అండ్ కార్తిక్ ఇండివిజువల్ అమౌంట్ మనకు కావాలి. అక్కడ ఒక హింట్ ఉంది, కే అనేది ఆడ్ అన్నాడు అండ్ కే లెస్ దెన్ ఆర్ అన్నాడు అండ్ రఘు దగ్గర ఇలా ఉంది అన్నాడు. సో ఇప్పుడు కే ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 194. 194 అనేది ఈవెన్ నెంబరు. ఈవెన్ నెంబర్కి కొన్ని రూల్స్ మనకు తెలియాలి ఫస్ట్. ఇప్పుడు ఒక ఈవెన్ నెంబర్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. అంటే సపోజ్ 2 + 2 4, 4 + 2 6, 8 + 2 10, 8 + 8 16. ఒక ఈవెన్ నెంబర్ని యాడ్ చేస్తే ఆల్వేస్ ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఇది ఫార్మ్, అది దాన్ని అలా చూపెడతాము. నెక్స్ట్ ఏమవుతుందండి, ఒక ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్ని యాడ్ చేస్తే ఎప్పుడు ఆడ్ నెంబరే వస్తుంది. ఎలా వస్తుంది ఆడ్ నెంబర్? సపోజ్ 3 + 2 5 వస్తుంది, 5 + 2 7 వస్తుంది. నెక్స్ట్ 9 + 6 15. ఒక ఆడ్ నెంబర్ ఒక ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే ఎప్పుడు ఆడ్ నెంబరే వస్తుంది. అలానే ఒక ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ కలిపిన ఆడ్ నెంబరే వస్తుంది. తర్వాత ఆడ్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఓకే, 3 + 5 8, 8 + 9 14, 13 + 11 24. All are even, odd. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నోట్ హియర్. ఇది ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నెంబర్స్ని రెండు ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఎప్పుడు ఈవెన్ నెంబరే వస్తుంది. 2 ఆడ్ నెంబర్ని యాడ్ చేసినా 2 ఈవెన్ నెంబరే వస్తుంది. బట్ ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ని ఒక ఈవెన్ నెంబర్ని ఎలా యాడ్ చేసినా ఆడ్ నెంబరే వస్తుంది. సో ఇదే ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. కే అనేది మనకి ఆడ్ నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. ఒక ఆడ్ నెంబర్కి ఇంకో ఈవెన్ నెంబర్ని కలిపితే ఏమొస్తుందండి, ఆడ్ నెంబర్ వస్తుంది. బట్ ఆడ్ నెంబర్కి ఆడ్ నెంబర్ కలిపితేనే ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి 6 కూడా ఆడ్ నెంబరే. అండర్స్టూడ్? ఓకే, 6 కూడా ఆడ్ నెంబర్. తర్వాత ఇంకొకటి ఏంటి, కే అనేది లెస్ దాన్ ఆర్ అన్నాడు. కే అనేది లెస్ దాన్ ఆర్ అంటే సపోజ్ దీన్ని హాఫ్గా వేద్దాం. హాఫ్గా వేస్తే ఏమవుతుందంటే 97 అవుతుంది. అంటే రెండింటిని ఈక్వల్గా వేస్తే 97 అవుతుంది. బట్ రఘు దగ్గర ఖచ్చితంగా కే కంటే ఎక్కువ ఉండాలంటే 97 కంటే రఘు దగ్గర ఎక్కువ ఉండాలి, కే దగ్గర తక్కువ ఉండాలి. అప్పుడే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అండర్స్టూడ్? మళ్ళీ వినండి, 194 ఉంది, దీంట్లో కే తక్కువ ఆర్ ఎక్కువ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఈక్వల్గా పార్ట్స్గా డివైడ్ చేద్దాం, 2 పార్ట్స్ చేద్దాం. 97 వచ్చింది. ఈ 97 కంటే ఖచ్చితంగా రఘు దగ్గర ఎక్కువే ఉండాలి, కార్తిక్ దగ్గర తక్కువే ఉండాలి కన్ఫామ్గా. సో అలా చేస్తే ఇక్కడ ఇంకొక మన రిలేషన్ ఏంటంటే రఘు దగ్గర 4 + 3l², అది 97 కంటే ఎక్కువ ఉండాలి. 97 కంటే ఎక్కువ ఉండేలాగా ఏం చేద్దాము, సపోజ్ ఇక్కడ 5తో స్టార్ట్ చేద్దాం. 5² ఏమవుతుందండి, 25. 25 × 3 75 + 4 79 అవుతుంది. సో నాట్ పాసిబుల్. 6తో స్టార్ట్ చేద్దాం. 6 × 6 36 × 3 108 + 4. 6తో స్టార్ట్ చేయకూడదు. 1 more హింట్, ఇక్కడ ఏంటి, ఆడ్ నెంబర్ కదా, రఘు ఆడ్ నెంబర్ అమౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఈవెన్ నెంబర్ యొక్క స్క్వేర్ చేస్తే ఈవెన్ నెంబర్ అండ్ మల్టిప్లికేషన్ కూడా ఇంపార్టెంట్. ఇది ఒక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సపరేట్లీ. ఇక్కడ మల్టిప్లికేషన్లో కూడా ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎలా బిహేవ్ చేస్తాయో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. మనం అడిషన్లో చూసాం, ఒక ఈవెన్ నెంబర్కి యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్కి యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది. ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్కి యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది. ఆడ్ నెంబర్కి ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అలానే ఒక ఈవెన్ నెంబర్ మల్టిప్లై అయితే ఎప్పుడు ఈవెన్ నెంబరే వస్తుంది. ఒక ఈవెన్ నెంబర్ అండ్ ఒక ఆడ్ నెంబర్ మల్టిప్లై అయితే కూడా
ఈవెన్ నెంబరే వస్తుంది. ఒక ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్ మల్టిప్లై అయితే కూడా ఈవెన్ నెంబరే వస్తుంది. ఒక ఆడ్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ మల్టిప్లై అయితే మాత్రమే ఆడ్ నెంబర్ వస్తుంది. సి హౌ చెక్ దిస్. సి ఎలా ఈవెన్ నెంబర్ సపోజ్ 4 × 8 32, 4 × 6 24, ఆల్వేస్ ఈవెన్ నెంబర్. ఎలా చేసినా ఈవెన్ నెంబరే వస్తుంది. తర్వాత ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఏ చూద్దాం. 4 × 3 12, 6 × 5 30, 8 × 7 56. సి ఆల్ ఈవెన్ నెంబర్స్ ఓన్లీ. సెకండ్ ఇది. నెక్స్ట్ ఒక ఆడ్ నెంబర్తో సేమ్ రివర్స్. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆ మల్టిప్లై అయినా ఈ మల్టిప్లై అయినా సేమ్ అదే. ఒక ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది. సో 3 × 3 9, 3 × 5 15, 3 × 7 21. సో ఆడ్ నెంబర్, ప్రతి కేసులో ఆడ్ నెంబర్ వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటే ఇది ఈవెన్ నెంబరే అవుతుంది. ఈవెన్ నెంబర్ని 3తో మల్టిప్లై అంటే ఒక ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తుంది. ఈ ఈవెన్ నెంబర్కి ఇంకో ఈవెన్ నెంబర్ని కలిపితే మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్ స్క్వేర్స్ అనేది ఈవెన్ నెంబర్ అనేది వాడకూడదు. అంటే ఫైన్ వాడాము, సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడ టోటల్ సమ్ 79 వచ్చింది, బట్ 97 కంటే ఎక్కువ ఉండాలని చూసాము. సో ఇప్పుడు 6తో ట్రై చేయకూడదు, ఇంకా 7తో ట్రై చేద్దాం. సో ఇప్పుడు 7 × 7 49, × 3 అంటే 147 + 4 అంటే 151. దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 97, సాటిస్ఫైస్. నెక్స్ట్ 9తో కూడా చేయొచ్చు. 9 × 9 81, 81 × 3 ఆల్మోస్ట్ 243. ఇంపాసిబుల్. 243 ఉండలేదు. సమ్మే 194. రఘు దగ్గర 244 ఎలా ఉంటుంది, 243 ఎలా ఉంటుంది. సో ఇంపాసిబుల్. సో రఘు దగ్గర ఉన్న అమౌంట్ వచ్చేసి ఫైనల్గా 151 రఘు దగ్గర ఉంటే కార్తిక్ దగ్గర ఉన్న అమౌంట్ వచ్చేసి 43. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నౌ లెట్స్ సీ క్వశ్చన్స్. Who among the following has highest amount of money? Raghu దగ్గర highest ఉంది, 151 rupees. So Raghu is the answer. What is the difference between the amount of money which Raghu and Karthik have? Raghu and Karthik దగ్గర difference ఎంత? So that is 151 minus 43. So this is 8. This is 0. This is 1. So okay, this is 108. 108. Who among the following has the least amount of money? So least amount of money ఎవరి దగ్గర ఉంది? హేమంత్ దగ్గర ఉంది. సో హేమంత్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈజ్ హేమంత్ కాదు, కార్తిక్ దగ్గర ఉంది. కార్తిక్ 43 rupees. సో కార్తిక్ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ సుదీప్ హ్యాజ్ అంటే 128 rupees. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మనీ దట్ హేమంత్ అండ్ సుదీప్ హ్యావ్? హేమంత్ అండ్ సుదీప్ 128 + 48. సో దిస్ ఇస్ 176. సో 176 where? This is the answer. Okay, now next question. See, a teacher made an observation on the basis of the, see మనం ప్రీవియస్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వన్ మోర్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి మనకి ఇచ్చిన హింట్స్ ఏంటంటే సుదీప్ దగ్గర న్యాచురల్ నెంబర్ స్క్వేర్కి ట్వైస్ అమౌంట్ ఉంది అండ్ సుదీప్ దగ్గర 100 rupees కంటే ఎక్కువ ఉన్నాయి. అండ్ హేమంత్ అండ్ విజయ్ దగ్గర ఉండే అమౌంట్ 3:5 రేషియోలో ఉంది. రఘు దగ్గర ఉన్న అమౌంట్ 4 ఎక్కువ ఉంది. దీనికి థ్రైస్ ద స్క్వేర్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్ కంటే 4 rupees ఎక్కువగా రఘు దగ్గర ఉంది. అండ్ కార్తిక్ దగ్గర ఆడ్ అమౌంట్ ఉంది అండ్ కే రఘు కంటే తక్కువ ఉంది కే దగ్గర, కార్తిక్ దగ్గర. సో అప్పుడు మనం ఇక్కడ 2 హింట్స్ సుదీప్ గురించి ఇచ్చారు కాబట్టి మనం సుదీప్ కేసులో చెక్ చేసాము. ఏంటి, మినిమం 8తో మనం స్టార్ట్ చేయాలి. 8తో స్టార్ట్ చేస్తే ఏమొచ్చింది, సుదీప్ దగ్గర 128 rupees వచ్చింది. 10తో స్టార్ట్ చేస్తే సుదీప్ దగ్గర 200 వస్తుంది. బట్ 200 ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కూడా సేమ్ సుదీప్ దగ్గర ఉన్న అమౌంట్కి ఈక్వల్. 200 + 200 400 అవుతుంది ఈ అమౌంట్. 400 అనే అమౌంట్ వీళ్ళ దగ్గర ముగ్గురు దగ్గర అయితే మిగతా ఇద్దరి దగ్గర అట్లీస్ట్ 60 rupees ఉంటాయి. ఇప్పుడు 450 అనేది సాటిస్ఫై అవ్వదు కాబట్టి 10 అనేది పాసిబుల్ కాదు. ఎన్ వాల్యూ 80 అవుతుంది. 8 square 64 × 2 128. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా 128 ఉంటుంది, 3:5 రేషియోలో ఉంటుంది కాబట్టి 48 80 వచ్చింది. ఇది 128 వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ ముగ్గురి అమౌంట్ వచ్చేసి 196 అయింది. 196 అయింది కాబట్టి మిగిలిన 194 అమౌంట్ అనేది వీళ్ళ ముగ్గురు దగ్గర అమౌంట్ వచ్చేసి 256 అయింది. కాబట్టి మిగిలిన 194 అమౌంట్ వచ్చేసి
కార్తిక్ అండ్ రఘు దగ్గర ఉండాలి. దాంట్లో కార్తిక్ దగ్గర ఆడ్ అమౌంట్ ఉంది. సో ఇప్పుడు ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి రఘు దగ్గర కూడా ఆడ్ అమౌంటే ఉండాలి. రఘు దగ్గర ఆడ్ అమౌంట్ ఉండాలి. అండ్ 194ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 97 వచ్చింది. సో కార్తిక్ దగ్గర ఖచ్చితంగా ఈ 97 కంటే తక్కువ ఉండాలి. దీంట్లో ఎంత తక్కువ ఉందో రఘుకు అంత ఎక్కువ ఉంటాడు. సో అలా చూసుకుంటే మనము రఘు దగ్గర ఒకటి ఉంది, రఘు అండ్ ఆడ్ నెంబర్ అని మనకు తెలుసు. అండ్ ఇక్కడ ఆడ్ నెంబర్ మల్టిప్లికేషన్ గురించి కూడా మల్టిప్లికేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. సో అలా చూసుకుంటే మినిమం 5తో స్టార్ట్ చేద్దాం. 5 స్క్వేర్ 24, 25 ఇంటూ 3 75 ప్లస్ 4 79. బట్ 97 కంటే తక్కువ అది, కాబట్టి ఇంకా ఎక్కువ నెంబర్ కావాలి. కాబట్టి మనము నెక్స్ట్ 6తో మల్టిప్లై చేయాలి. 6 తీసుకోవాలనుకున్నాం ఎల్ ప్లేస్లో, బట్ 6 తీసుకోలేము, ఎందుకంటే అది ఈవెన్ నెంబర్ కాబట్టి. ఈవెన్ నెంబర్ స్క్వేర్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది, 3 టైమ్స్ మల్టిప్లై చేసిన ఈవెన్ నెంబర్ వస్తుంది, 4 యాడ్ చేసిన ఈవెన్ నెంబర్ వస్తుంది. బట్ రఘు దగ్గర యాడ్ అమౌంట్ ఉంది కాబట్టి 6ని ఈవెన్ నెంబర్స్ అసలు తీసుకోకూడదు. నెక్స్ట్ 7 తీసుకుంటే మనకి 151 వచ్చింది. 9 తీసుకుంటే ఆల్మోస్ట్ 247 వస్తుంది. బట్ దట్ ఈస్ ఇంపాసిబుల్, ఎందుకంటే ఇద్దరి దగ్గర ఉన్న అమౌంట్ 194 కాబట్టి. సో దీన్ని బట్టి రఘు దగ్గర ఉన్న అమౌంట్ వచ్చేసి 151. సో మిగిలింది కార్తిక్ దగ్గర ఉండాలి కాబట్టి కార్తిక్ దగ్గర 43 రూపీస్ ఉంది. సో దిస్ ఈస్ హౌ ఐ సాల్వ్డ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాము. A teacher made an observation on the basis of the ranks of 7 students, Pia, Riya, Shreya, Nia, Diya, Mia and Jia. See ఇక్కడ 7 డిఫరెంట్ నేమ్స్ కాబట్టి మనం ఫస్ట్ లెటర్ని కన్సిడర్ చేద్దాము. ఓకే, ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంటంటే ఒక టీచర్ వీళ్ళందరి ఎగ్జామ్ స్కోర్స్ని ఇలా అబ్జర్వ్ చేసింది. నో స్టూడెంట్స్ గెట్ సేమ్ ర్యాంక్. ఇద్దరు స్టూడెంట్స్ కూడా సేమ్ ర్యాంక్ రాలేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత జియా ఆల్వేస్ పర్ఫార్మ్స్ బెటర్ దాన్ పియా. అంటే జియా ఆల్వేస్ పర్ఫార్మ్స్ బెటర్ దెన్ పియా. పియా ఆల్వేస్ పర్ఫార్మ్స్ బెటర్ దెన్ రియా. సో రియా కంటే బాగా మార్క్స్ తెచ్చుకుంది, జియా పియా కంటే బాగా మార్క్స్ తెచ్చుకుంది ఆల్వేస్. సో దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైస్ ఆల్వేస్. ఓకే, తర్వాత పియా. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్, ఈచ్ టైమ్ ఐదర్ శ్రేయ టాప్స్ ద క్లాస్ అండ్ దియా గెట్స్ ద లాస్ట్ ర్యాంక్, ఆర్ ఆల్టర్నేటివ్లీ దిస్ ఈజ్ వన్ మోర్ కేస్, Nia tops the class and either Mia or Riya gets the last rank. అంటే see 1 2 3 4 5 6 7 స్టూడెంట్స్ ఇలా అనుకుంటే ఇది ఇటు నుంచి ఇటు ర్యాంక్స్. ఇది బెస్ట్ ర్యాంక్. ఇది వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th ర్యాంక్ అలా. సో శ్రేయ టాప్ చేస్తే దియా గెట్స్ ద లాస్ట్ ర్యాంక్. ఈ జేపీఆర్ ఇంకెక్కడో మధ్యలో ఇక్కడ ఎలానో ఉంటుంది. ఇక్కడ జే ఉండొచ్చు, ఇక్కడ పి ఉండొచ్చు, ఇక్కడ ఆర్ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ జేపీఆర్ ఇలా ఉండొచ్చు. సో జేపీఈఆర్ ఇక్కడ ఎలా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, అది ఇంకా మనకి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఇచ్చాడు, నియా టాప్స్ ద క్లాస్. ఒకవేళ నియా టాప్ చేస్తే క్లాస్ ఐదర్ మియా ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఆర్ రియా గెట్స్ ద లాస్ట్ ర్యాంక్. ఇది వన్ మోర్ హింట్. సో ఇక్కడ టోటల్ 3 కేసెస్ పాసిబుల్ వాళ్ళు ఇచ్చిన దీన్ని బట్టి. అండ్ జేపీఆర్ ఇంకెక్కడ మనం పెట్టగలము అది డిసైడ్ అవ్వలేదు. ఎక్కడైనా ఎట్లయినా పెట్టవచ్చు జేపీఆర్. సో లెట్స్ సీ క్వశ్చన్స్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఎస్బీఐ పిఓలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్. అంటే మనము పజిల్ అంతా సాల్వ్ చేసే క్వశ్చన్స్లోకి వెళ్ళడం కాదు, ఎవ్రీ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. లైక్ దిస్. మనం ఇంతవరకు కూడా ఇచ్చిన పజిల్లో ఇచ్చిన హింట్స్ని బట్టి మొత్తం పజిల్ సాల్వ్ చేసేసి క్వశ్చన్ దగ్గర వెళ్ళాం. బట్ దిస్ ఈజ్ డిఫరెంట్ కేస్. ఇచ్చిన హింట్స్ని బట్టి మీరు పజిల్ ఇంకా సాల్వ్ చేయలేదు, ఇచ్చిన క్వశ్చన్స్ని బట్టి సాల్వ్ చేయగలరు. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండ్ దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్. నో లెట్స్ సీ. జియా ఈజ్ ర్యాంక్డ్ 5th అండ్ మియా ఈజ్ ర్యాంక్డ్ బిలో నియా అండ్ దియా. దెన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ నియా అడుగుతున్నాడు. సో జియా ర్యాంక్ 5th అంటున్నాడు. ఓకే, జియా ర్యాంక్ 5th అంటే జే ఇక్కడ పెట్టి ఇంకా పిఆర్కి ఛాన్స్ లేదు, పిఆర్ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, ఇలా ఒక ఛాన్స్ ఉంది. అండ్ మియా ఈజ్ ర్యాంక్డ్ బిలో నియా అండ్ దియా. మియా ఈజ్ ర్యాంక్డ్ బిలో నియా అండ్ దియాకి కంటే కూడా మియా దగ్గర మార్క్స్ తక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే దియా ఈజ్ అ లాస్ట్ ర్యాంక్, ఇంకా దియా కంటే మియా ఎలా తక్కువ ఉంటుంది. సో ఈ కేసు పాసిబుల్ కాదన్నమాట ఈ క్వశ్చన్కి. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, జేపీఆర్ని ఇక్కడ మనం ప్లేస్ చేయలేము. ఓకే,
సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ మియా దియా కంటే లీస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దియా ఇంకెక్కడైనా ఉండొచ్చు. నియా ఇక్కడ ఉంటుంది, ఆబ్వియస్లీ టాప్ చేస్తుంది. నియా టాప్ చేసినప్పుడు ఖచ్చితంగా మియా లాస్ట్ ఉండాలి, ఆర్ రియా లాస్ట్ ఉండాలి. ఈ కేసులో మియా లాస్ట్ అనుకుందాం. సపోజ్ అనుకుంటే దియా ఇంకెక్కడో ఉండొచ్చు. ఒకవేళ అట్లా కాకుండా మియా ఇంకెక్కడో ఉండి దియా ఇంకెక్కడో కూడా ఇలా కూడా ఉండొచ్చు, NDM ఇలా కూడా ఉండొచ్చు. సో దియా ఇక్కడ, మియా ఇక్కడ, పాసిబుల్. ఓకే, ఇలా కూడా ఉండొచ్చు. సో ఇంకేం అడుగుతున్నాడు, దెన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ నియా? అప్పుడు ర్యాంక్ ఆఫ్ నియా ఏంటి, 1 కదా. సో దిస్ ఈజ్ 1. సో ఈ కేసు అయితే అసలు పాసిబుల్ కాలేదు. సో ఈ కేసులే పాసిబుల్. ఈ 2 కేసులు ఎక్కడ తీసుకున్నా కానీ ర్యాంక్ ఆఫ్ నియా ఏంటి, ఫస్ట్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్డ్. నెక్స్ట్, ఇఫ్ శ్రేయా ఈజ్ ర్యాంక్డ్ థర్డ్, శ్రేయా ర్యాంక్డ్ థర్డ్ అంటే శ్రేయా ఫస్ట్ ప్లేస్లో లేదు. సో అగైన్ రాంగ్. సో ఇక్కడ శ్రేయా ఉంది అనుకుందాం, సపోజ్ ఇక్కడ. అండ్ మియా ఈజ్ ర్యాంక్డ్ లోవర్ దాన్ శ్రేయా. మియా ఈజ్ ర్యాంక్డ్ లోవర్ దాన్ శ్రేయా. మియా ఇక్కడ అంటే మియా ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ, ఈ కేసులో ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. ఈ కేసులో అయితే ఖచ్చితంగా మియా అనేది శ్రేయ కంటే తక్కువే ఉంది. బట్ హయ్యర్ దాన్ జియా. ఇక్కడ మియా ఈజ్ ర్యాంక్డ్ లోవర్ దాన్ శ్రేయ బట్ హయ్యర్ దాన్ జియా అంటున్నాడు. జియా కంటే ఎక్కువ ఉండాలంటే మియా లాస్ట్లో ఉండకూడదు, కాబట్టి ఈ కేసు కూడా పోయినట్టే. సో మియా కంటే తక్కువ జియా ఎక్కడో ఉండాలి. సో ఇక్కడ మియా, ఇక్కడ జియా, ఇక్కడ పియా, ఇక్కడ రియా అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే JPR. సో JPR ఇక్కడ వచ్చింది కాబట్టి మియా ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. అప్పుడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్, దెన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ దియా? దియా ఖచ్చితంగా ఇక్కడే కాబట్టి ర్యాంక్ ఆఫ్ దియా ఏంటి, 2. ఓకే, అండర్స్టూడ్, అర్థమైంది కదా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే జియా ఈజ్ ర్యాంక్డ్ ఫిఫ్త్ ప్లేస్లో 1 2 3 4 5 ఫిఫ్త్ ప్లేస్లో ఇక్కడ జియా ఉంటే JPR ఇంకెక్కడ పెట్టలేము మనం, కాబట్టి కేసు 1 పోయింది. ఇక్కడ ఉంటే 1 2 3 4 5 జియా ఇక్కడ ఉంటే అంతే కదా, జియా ఇక్కడ ఉంటే JPR ఇక్కడ కూడా కేసు 2 కూడా పెట్టలేము. నెక్స్ట్ జియా ఇక్కడ ఉంటే JPR ఇలా వచ్చింది, అండ్ నియా అండ్ దియా, దెన్ వాట్ ఈస్ మియా ఈజ్ ర్యాంక్డ్ బిలో నియా అండ్ దియా. సో ఇక్కడ అలా చూసుకుంటే ఏ కేసులో అయినా నియా టాప్ అనేది మనం చూసాము. ఈ సెకండ్ క్వశ్చన్లో కనుక చూస్తే శ్రేయా థర్డ్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ కేసు నాట్ పాసిబుల్. శ్రేయా థర్డ్ ఇక్కడ, తర్వాత మియా ఈజ్ ర్యాంక్డ్ లోవర్ దాన్ శ్రేయా బట్ హయ్యర్ దాన్ జియా. మియా హయ్యర్ దాన్ జియా అంటే మియా లాస్ట్లో ఉంటే పాసిబుల్ కాదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్. సో ఇక్కడ పాసిబిలిటీ శ్రేయా కంటే మియా తక్కువ ఉండాలి, జియా కంటే ఎక్కువ ఉండాలి. జియా కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది, శ్రేయా కంటే తక్కువ ఉంది, అండ్ ఈ కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై, ఎవ్రీ కేసులో ఇది అవ్వాలి కాబట్టి JPR సాటిస్ఫై అయింది. సో ఈ కేసులో దియా ఇంకెక్కడే ఉంటుంది. సో దియా ర్యాంక్ వచ్చేసి 2. ఓకే, దిస్ ఈస్ హౌ ఐ సాల్వ్డ్ సెకండ్ క్వశ్చన్. ఇఫ్ రియా ఈజ్ ర్యాంక్డ్ 4th అండ్ దెర్ ఆర్ 2 persons ర్యాంక్డ్ బిట్వీన్ జియా అండ్ శ్రేయా. సో ఈ క్వశ్చన్ కనుక చూస్తే, ఓకే, ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఏమంటున్నాడు, రియా ఈజ్ ర్యాంక్డ్ 4th. సో 1 2 3 4 రియా ఇక్కడ ఉంది, రియా ఇక్కడ ఉంది, రియా ఇక్కడ ఉంది, రియా ర్యాంక్డ్ 4th. అండ్ దెర్ ఆర్ 2 persons ర్యాంక్డ్ బిట్వీన్ జియా అండ్ శ్రేయా. ఓకే, జియా అండ్ శ్రేయ మధ్యలో 2 people ఉన్నారంట. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ మియా అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ JP ఇక్కడ తప్ప ఇంకెక్కడ పెట్టలేరు, ఖచ్చితంగా ఇక్కడే పెట్టాల్సిందే, ఇంకా నో ఆప్షన్. ఓకే, సో JPR ఇలానే ఉండాలి, ఇది ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి కాబట్టి. అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, జియా అండ్ శ్రేయా మధ్యలో 2 ఉన్నారు అన్నాడు. సో ఇక్కడ పక్కనే ఉంటే 2 ఎలా ఉంటారు, సో నాట్ పాసిబుల్ అగైన్, ఈ కేసు మళ్ళీ కాదు. ఇక్కడ జియా అండ్ శ్రేయా మధ్యలో 2 అంటే శ్రేయా ఇక్కడ ఉండాలి ఇంకా. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఈజ్ ర్యాంక్, అండ్ ఇక్కడ ఇక్కడ 6, ఇక్కడ 6 ఉన్న తర్వాత ఇక్కడ 6 ఖచ్చితంగా ఇక్కడ ఉంటే ఇక్కడ 6 ఉండకూడదు కాబట్టి ఈ కేసు కూడా గాన్. సో ఇప్పుడు ఈ కేసే రైట్. దీంట్లో మియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ మియా, 7th లాస్ట్ ర్యాంక్ మియా. అండర్స్టూడ్. రియా 4th ర్యాంక్ రియా అంటే ఖచ్చితంగా JP ఇక్కడే ఉండాలి, అండ్ జియా అండ్ శ్రేయా మధ్యలో 2 ఉండాలి, ఇది పాసిబుల్ కాదు. రియా ఇక్కడ 4th ప్లేస్లో ఉంటే లాస్ట్ ఎలా ఉంటాడు, సో ఇది కూడా పాసిబుల్ కాదు. 4th ప్లేస్లో ఇక్కడ ఉంటే మియా ఇక్కడ ఉంటుంది కాబట్టి మియా లాస్ట్ ర్యాంక్, అంతే, దట్స్ ఇట్.
ఓకే, నియా ర్యాంక్డ్ ఫస్ట్ అండ్ రియా ఈజ్ నాట్ హోల్డింగ్ ద లాస్ట్ ర్యాంక్ అంటే సెకండ్ కేస్. దెన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ దియా ఇఫ్ జియా స్టూడ్ ఎట్ సెకండ్ అంట. సో సి ఇప్పుడు మనం సెకండ్, ఫస్ట్ అండ్ థర్డ్ నాట్ ద సూటబుల్ కేసెస్. సెకండ్ ఒకటే కరెక్ట్. సెకండ్ దాంట్లో మనం చూస్తే కనుక ఏమంటున్నాడు, దెన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ దియా ఇఫ్ జియా స్టూడెంట్ సెకండ్. జియా సెకండ్ ర్యాంక్లో ఉంటే దియా ర్యాంక్ ఎంత? జియా ఇక్కడ ఉంటే పియా ఇక్కడ ఉండొచ్చు, రియా ఇక్కడ ఉండొచ్చు, దియా ఇక్కడ ఉండొచ్చు. జియా ఇక్కడ ఉంటే పియా ఇక్కడ ఉండొచ్చు, రియా ఇక్కడ ఉండొచ్చు, దియా ఇక్కడ ఉండొచ్చు, ఆర్ ఇక్కడ ఉండొచ్చు. సో దియా ఎక్కడైనా ఉండొచ్చు. దియా పొజిషన్ మనం ఖచ్చితంగా ఏం చెప్పలేము, ఇంకా హింట్స్ కావాలి దియా పొజిషన్ చెప్పాలంటే. సో కెనాట్ బి డిటర్మైన్డ్. అండర్స్టూడ్, వెరీ ఈజీ. నెక్స్ట్, ఇఫ్ పియా ర్యాంక్డ్ ఫోర్త్ అండ్ దియా స్టూడెంట్ లాస్ట్. దియా లాస్ట్లో ఉండాలంటే ఫస్ట్ ఆప్షనే ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆప్షన్ కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ కేసు కనుక చూసినట్లయితే పియా ర్యాంక్డ్ ఫోర్త్ అంట. సో 1 2 3 4 ఇక్కడ పియా ఉంది ఫోర్త్, దియా స్టూడెంట్ లాస్ట్. దెన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ శ్రేయా ఇఫ్ మియా స్టూడెంట్ సిక్స్త్. మియా ఇక్కడ ఉంది, సో జేపీఆర్ ఇక్కడే ఉంటాడు, జే ఇక్కడ, ఆర్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. బట్ అడిగేది శ్రేయ ర్యాంక్ గురించి. సో దియా లాస్ట్లో ఉన్నప్పుడు శ్రేయ ఫస్టే ఉంటుంది కదా, మనకి క్వశ్చన్లోనే ఇచ్చారు కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కొక్క పజిల్ సాల్వ్ చేసి 5 క్వశ్చన్స్ ఈజీగా పెట్టేయచ్చు అనుకుంటాం, కానీ ఇక్కడ ఎవ్రీ క్వశ్చన్ ఒక పజిల్లా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎస్బీఐ పిఓలో ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ లేదు, మెయిన్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఖచ్చితంగా మెయిన్స్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 persons, Rama, Boni, Joya, Kaur, Gopi, Aman and Sonu lives on 7 different floors in the same building. The building has 7 floors, so from 1 to 7 in such a way that ground floor is numbered 1 and the above floor is numbered 2 and so on. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 7 6 5 4 3 2 1 అంటే గ్రౌండ్ నెంబర్, గ్రౌండ్లో ఉన్న ఫ్లోర్ నెంబర్ 1, దాని మీద ఉంది 2, దాని మీద ఉంది 3, అలా 7 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాడు. దాంట్లో 7 persons ఉన్నారు అండ్ ఈచ్ పర్సన్ నేమ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి వి విల్ టేక్ ఓన్లీ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ నేమ్. తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ కౌర్ అండ్ బోని ఆర్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ బోని అండ్ సోను. అంటే బోని అండ్ సోను మధ్యలో ఎక్స్ ఉన్నాయనుకుంటే అప్పుడు కౌర్ అండ్ బోను మధ్యలో 2x నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది దాని మీనింగ్. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ కౌర్ అండ్ బోని ఆర్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ బోను అండ్ సోను. అంటే బోను అండ్ సోను మధ్యలో ఎక్స్ నెంబర్ ఫ్లాట్ ఉంటే దీని మధ్యలో దిస్ ఇస్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటే దీని మధ్యలో ట్వైస్ దట్ ఎక్స్ అంటే 2x నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అమన్ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ బిలో బోని. సో బోని కింద అమన్ ఉంటాడు అండ్ అమన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉంటాడు. తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబోవ్ సోను ఆర్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో జోయా. అంటే సోనుకి మీద ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో జోయాకి కింద అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. అదర్వైజ్ యూ కెన్ రైట్ లైక్ దిస్. సోనుకి మీద ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో జోయాకి కింద అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది ఒక హింట్. తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబోవ్ అండ్ బిలో గోపి ఆర్ సేమ్. అబోవ్ అండ్ బిలో గోపి ఆర్ సేమ్ అంటే గోపి మధ్యలో కదా. సో ఇక్కడ ఒక ఫ్లోర్, ఇక్కడ ఫ్లోర్, ఇక్కడ ఫ్లోర్ ఉంది. సో 1 2 3 1 2 3 ఇలా ఉన్నాయి. సో గోపి మధ్యలో ఉన్నాడు అంటే పైన కింద సేమ్ ఉంటే గోపి మధ్యలో ఉండాలి. కౌర్ లీవ్స్ ఎట్ ద గ్యాప్ ఆఫ్ 1 floor ఫ్రమ్ గోపి. సో ఇక్కడ మనకి ఇంకో కేసు జనరేట్ అవుతుంది. ఏంటంటే గోపి ఇక్కడే, బట్ కౌర్ ఒక ఫ్లోర్ గ్యాప్లో ఉన్నాడంట. ఇది ఒక ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఒక ఫ్లోర్ గ్యాప్లో ఇది కూడా ఒక ఛాన్స్ ఉంది. సో ఇది అయిపోయింది. ఓకే, సో లాస్ట్ ఆప్షన్ మనం ఇన్కార్పొరేట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు
సో ఇక్కడ ఏ ఈవెన్లో ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఇంకేమున్నాయి, ఇక్కడ 2 ఒకటి ఉంది, 6 అయిపోయింది. ఇక్కడ ఈ కేసులో అయితే 2 4 అయిపోయింది, 6 ఒకటే ఉంది. సో ఇంకా అమన్ ఇక్కడే ఉండాలి, ఛాన్స్ లేదు. అమన్ ఇక్కడే ఉండాలి, ఛాన్స్ లేదు. ఓకే, తర్వాత అమన్కి పైన బోని ఉండాలి. ఓకే, సో బోని ఎక్కడ పెట్టే ఛాన్స్ ఉంది? సపోజ్ బోని ఇక్కడ అనుకుంటే బోని అండ్ కవర్ మధ్యలో అట్లీస్ట్ ఇద్దరు ఉండాలి. ఒక్క పర్సన్ ఉంటే ఇక్కడ హాఫ్ పీపుల్ ఉండలేరు కదా. సో బోని ఇక్కడ లేడు, ఇక్కడ మాత్రమే ఛాన్స్. ఇక్కడైతే బోని ఇంకా ఛాన్స్ లేదు, ఇక్కడే ఉండాలి. ఓకే, ఎందుకంటే అమన్ మీద బోని ఉండాలి కాబట్టి. తర్వాత ఇప్పుడు ఈ కేసులో కనుక తీసుకుంటే ఇది అయిపోయింది, ఇది ఉంది. ఇంకా బోని అండ్ ఇది ఎవరు సోను కదా. సోను మధ్యలో X పీపుల్ ఉంటే బోని అండ్ కవర్ మధ్యలో 2X పీపుల్ ఉన్నారండి కదా. సో ఇక్కడ బోని అండ్ కవర్ మధ్యలో 2 పీపుల్ ఉన్నారు, అంటే బోని అండ్ సోను మధ్యలో 1 పీపుల్ ఉండాలి. సో 1 more ఛాన్స్ వి విల్ గెట్. సోను ఇక్కడ ఉండొచ్చు, ఇంకో ఛాన్స్లో సోను ఇక్కడ కూడా ఉండొచ్చు. 2 chances ఆర్ పాసిబుల్. తర్వాత సోనికి పైన ఎంతమంది ఉన్నారో, ఇద్దరు ఉన్నారు. జే అంటే జోయాకి కింద కూడా అంతేమంది ఉండాలి. సో ఇక్కడ సోనుకి పైన ఇద్దరు ఉన్నారు, అంటే జోయా ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, బట్ నాట్ పాసిబుల్, బట్ ఈ కేస్ రాంగ్. తర్వాత ఇక్కడ సోనుకి పైన 6 members ఉన్నారు, జోయా ఇక్కడ ఉంటే జోయాకి కింద 6 people ఉన్నారు. ఓకే, తర్వాత ఇంకో కండిషన్ ఇక్కడ ఏంటి, బోని అండ్ సోను మధ్యలో 1 people అండ్ ఇక్కడ 1 2 people సాటిస్ఫైడ్. మిగిలింది ఇంకెవరు? ఇక్కడ ఈ కేసు ఏంటి మరి? ఈ కేసులో ఏంటి, సోను ఇక్కడ ఏంటి 1 2 3 4. సో బోని అండ్ కవర్ మధ్యలో 4 people ఉన్నారు. సో బోని అండ్ సోయా మధ్యలో 2 people ఉండాలి. సో 1 2 సోని ఇక్కడ ఉండాలి, కాబట్టి నాట్ పాసిబుల్. ఇదే అందుకని క్యాన్సిల్ అయింది. సో మిగిలింది ఇదే రైట్ ఆన్సర్. దీంట్లో మిగిలింది ఎవరు? ఇంకా అమన్, సోను, రామ మిగిలాడు. సో రామ ఈజ్ హియర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నౌ వి విల్ సీ క్వశ్చన్స్. ఇక్కడ హౌ మెనీ ఫ్లోర్స్ వర్ దేర్ బిట్వీన్ కౌర్ అండ్ అమన్? సో కౌర్ ఇక్కడ, అమన్ ఇక్కడ, ఎన్ని ఉన్నారు మధ్యలో? 1 2 3. సో 3 ఈజ్ ద ఆన్సర్. Who among the following lives at the gap of 2 floors from Aman? So 1 2 are Rama, only Kaur, both Kaur and Boni. Not possible. See, అమన్కి 2 floors అంటే కింద అయితే లేరు, పైనే ఉండాలి. సో పైన 1 2 రామ ఒక్కడే, ఇంకెవరు లేరు. ఓకే, సో రామ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ద థర్డ్ ఫ్లోర్లో బోని. సో బోని ఇక్కడ లేదు, నన్ ఆఫ్ దీస్. 4 of the following 5 are alike in a certain way and hence form a group. Which of the following does not belong to the group? జోయా నెంబర్ 7లో ఉన్నాడు, సోను నెంబర్ 1లో ఉన్నాడు, బోని నెంబర్ 3లో ఉన్నాడు, రామ నెంబర్ 5లో ఉన్నాడు, గోపి నెంబర్ 4లో ఉన్నాడు. వీళ్ళందరూ ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉన్నారు, గోపి మాత్రం ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉన్నాడు. దిస్ ఈజ్ అ డిఫరెంట్ కేస్. హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ అబోవ్ సోను మీద ఎంతమంది ఉన్నారో, ఇతను 1లో ఉంటే మిగతా 6 members తన మీదే ఉంటారు. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, నౌ వి విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఆర్ 8 boxes from A to H are placed one above the other but not necessarily in the same order. The lowermost box positioned is numbered 1 and the above as number 2 and so on. సో 8 boxes ఉన్నాయంట. ఇలా 1 2 3 4 5 6 7 8 ఇలా 8 boxes ఉన్నాయి. A to H boxes. Only 2 boxes are placed between box H and box D, in which box D is placed below box H. సో ఇక్కడ హింట్ ఏంటంటే బాక్స్ డి అనేది కింద ఉంది అండ్ వీటి మధ్యలో 2 boxes ఉన్నాయి. సో 1 2 ఇక్కడ హెచ్ ఉంది. సో దిస్ ఈస్ ద కేస్. ఓకే, సో బాక్స్ హెచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఆడ్ నెంబర్డ్ పొజిషన్. సో హెచ్ ఆడ్ నెంబర్ పొజిషన్లో ఉంది. బాక్స్ హెచ్ ఈస్ నాట్ ప్లేస్డ్ అబోవ్ బాక్స్ బి, అంటే బాక్స్ హెచ్ బి కింద ఉంది.
బీకి పైన లేదు అంటే బీ కిందనే కదా ఉండాలి. బాక్స్ బీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అన్ ఈవెన్ నెంబర్డ్ పొజిషన్. ఇది ఈవెన్ నెంబర్డ్ పొజిషన్లో ఉందంట, ఇది ఆడ్ నెంబర్డ్ పొజిషన్లో ఉంది ఆల్రెడీ గివెన్. తర్వాత బాక్స్ బీ ఈజ్ ప్లేస్డ్ ఈవెన్ నెంబర్డ్ పొజిషన్. ఓన్లీ వన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ జీ అండ్ బాక్స్ ఈ, ఇన్ విచ్ బాక్స్ ఈ ఈజ్ ప్లేస్డ్ బిలో బాక్స్ జీ. సో జీ ఇక్కడ ఉంది అండ్ వన్ బాక్స్ మధ్యలో ఉంది, తర్వాత ఈ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ద మీనింగ్. బాక్స్ ఎఫ్ ఈజ్ నాట్ ప్లేస్డ్ అబోవ్ బాక్స్ ఏ. బాక్స్ ఎఫ్ అబోవ్ బాక్స్ ఏ లేదంటే బిలో బాక్స్ ఏ ఉందని మీనింగ్. తర్వాత 4 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ ఎఫ్ అండ్ బాక్స్ బి. బాక్స్ బి ఈజ్ ప్లేస్డ్ అబోవ్ బాక్స్ ఎఫ్ అంటే బాక్స్ బి ఇక్కడ ఉంది, ఇక్కడ 1 2 3 4, తర్వాత బాక్స్ ఎఫ్ ఉంది అండ్ బాక్స్ బి పైన ఉంది. సో దిస్ ఈజ్ ద హింట్స్ గివెన్. ఇక్కడ మనం ఇన్కార్పొరేట్ ఏది చేయాలి ఫస్ట్ అంటే ఇది చేయాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కువ కవర్ అవుతున్నాయి కాబట్టి. సో పైనుంచి వద్దాం మనం. ఫస్ట్ బీని ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ 1 2 3 4 బాక్సెస్ ఉండి ఎఫ్ ఇక్కడ ఉండాలి. ఒకవేళ బి ఇక్కడ పెడితే 1 2 3 4 ఎఫ్ ఇక్కడ ఉండాలి. ఒకవేళ బాక్స్ బి ఇక్కడ పెడితే 1 2 3 4 ఎఫ్ ఇక్కడ ఉండాలి. సో కేస్ 1 కేస్ 2 కేస్ 3. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ ఈ ఈవెన్ పొజిషన్లో ఉండాలి. సో ఈవెన్ పొజిషన్ అంటే కేస్ 2 గాన్. ఓకే, తర్వాత బాక్స్ హెచ్ కింద ఉండాలి, ఆడ్ పొజిషన్లో ఉండాలి అండ్ 4 బాక్సెస్ ఉండాలి. హెచ్ దాని కింద 2 బాక్సెస్ కింద డి ఉండాలి. సో హెచ్ని ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. హెచ్ ఇక్కడ పెట్టి చూద్దాం. హెచ్ ఇక్కడ పెడితే 1 2 డి ఇక్కడ ఉండొచ్చు. ఓకే, నౌ ఇంకొక కేస్ 1 నుంచి ఇంకో కేసు వస్తుంది చూడండి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ ఎఫ్ ఉంది, 1 2 ఉన్నాయి. హెచ్ ఆడ్ పొజిషన్లో ఉంది. ఓకే, హెచ్ ఇక్కడే పెట్టాలని ఏం లేదు కదా. 5లో కూడా పెట్టవచ్చు. హెచ్ ఇక్కడ పెడితే 1 2 డి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో కేస్ 1లో సబ్ కేస్ ఇది. ఓకే, తర్వాత హెచ్ను 3లో పెట్టొచ్చా అంటే పెట్టరాదు, ఎఫ్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఓకే, సో కేస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. కేస్ 3లో చూద్దాం మళ్ళీ. కేస్ 3లో ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి. బాక్స్ హెచ్ అనేది బి కింద ఉండాలి. సో 1 2 డి ఇక్కడ పెట్టవచ్చు. ఇంకా హెచ్ని ఇంకా కిందికి తీసుకెళ్ళాము, ఎందుకంటే డికి పొజిషన్ కింద అయిపోద్ది మొత్తానికి. సో ఇది అయిపోయింది. ఓకే, తర్వాత ఇది అయిపోయింది. తర్వాత ఎఫ్ పైన ఏ ఉండాలి. ఎఫ్ పైన ఏ ఉండాలంటే ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత ఇది కూడా అయిపోయింది. ఓకే, వి ఇన్కార్పొరేటెడ్ దిస్. తర్వాత ఈ కేస్ క్యాన్సిల్. తర్వాత G1 స్పేస్ ఈ ఉండాలి. అక్కడ ఎక్కడ పెట్టవచ్చు అది. ఇక్కడ చూస్తే 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే 2 ప్లేసెస్ ఉన్నాయి. సో కేస్ 1 కూడా రాంగ్. ఇక్కడ చూస్తే 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఎలా పెడతాం, పెట్టలేం. సో కేస్ 3 కూడా రాంగ్. ఇక్కడ చూడు 2 ప్లేసెస్, ఇక్కడ 1 ప్లేస్, ఇక్కడ 1 ప్లేస్ ఉంది. సో ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉంది. జీ ఇక్కడ పెట్టవచ్చు, ఈ ఇక్కడ పెట్టవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు, ఎఫ్ పైన ఏ ఉండాలి కాబట్టి ఏ ఇక్కడ వస్తుంది. రిమైనింగ్ బాక్స్ ఏంటి. ఓకే, అండర్స్టూడ్. రిమైనింగ్ బాక్స్ వచ్చేసి సి. సో సి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఇక్కడ హౌ ఐ సాల్వ్డ్ ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 బాక్సులు పెట్టడానికి మనకు ఒక హింట్ ఉంది కాబట్టి బాక్స్ బిని ఫస్ట్ 8th పొజిషన్లో అనుకుందాం. తర్వాత ఈవెన్ కాబట్టి అసలు 7th పొజిషన్ అనుకోవద్దు. కేస్ 2 ఫస్ట్ యూ కెన్ ఎలిమినేట్. నేను రాసాను ఇక్కడ, బట్ డైరెక్ట్లీ యూ కెన్ ఎలిమినేట్. కేస్ 3కి వెళ్ళండి. బీని 6th పొజిషన్లో పెడదాం. 6th పొజిషన్లో పెడితే ఎఫ్ లాస్ట్లో వచ్చింది. ఇంకా బి అంతకంటే ఎక్కువ కిందికి వెళ్ళలేదు. ఓకే, ఎందుకంటే ఎఫ్ ఇంకా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి. తర్వాత ఏం చేసాము, హెచ్ ఆడ్ పొజిషన్లో ఉండాలని చెప్పాడు. సో హెచ్ ఇక్కడ పెట్టి ఇక్కడ 2 ప్లేసెస్ కింద డి ఉండాలి. హెచ్ ఇక్కడ పెట్టి 2 ప్లేసెస్ కింద డి పెట్టి చూసా. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక బిట్. అండ్ కేసు 1లో ఇంకో సబ్ కేసు ఉంది. హెచ్ ఇక్కడే కాదు, 5లో కూడా పెట్టవచ్చు. 1 2 డి ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి ఇంకో కేసులో ఏం రాసా, బి ఇక్కడ పెట్టేసి హెచ్ ఇక్కడ పెట్టేసి 1 2 ప్లేసెస్ కింద డి పెట్టేసా. తర్వాత ఇక్కడ కేస్ 3లో కూడా అలానే చేసాం. తర్వాత ఇక్కడ ఏమైందంటే జీఈ పెట్టాలంటే 3 ప్లేసెస్ కన్సిక్యూటివ్గా కావాలి, మధ్యలో ఒక ప్లేస్ ఉండొచ్చు. సో ఇక్కడ 2 ప్లేసెసే ఉంది, అంటే ఇక్కడ పెట్టలేవు. సో కేస్ 3 కూడా వెళ్ళిపోయింది, కేస్ 1 కూడా వెళ్ళిపోయింది. సో మిగిలింది కేస్ 1లో సబ్ కేస్.
దీంట్లో జీఈ ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఏ అనేది ఎఫ్ కంటే మీద ఉండాలి కాబట్టి పైన పెట్టేసాం, మిగిలింది సి కాబట్టి ఇక్కడ పెట్టేసాం. సో దిస్ ఈస్ హౌ ఐ సాల్వ్డ్. ఓకే, నౌ వి విల్ సీ క్వశ్చన్స్. See, these are the questions. Which among the following box is placed immediately below box H? H కింద immediate below గా ఉంది E. So box E is the answer. Which among the following box is placed adjacent to box B and G? Box B and G కి మధ్యలో ఉంది. Adjacent అంటే రెండింటికి కనెక్ట్ అయిన బాక్స్ ఏ కాబట్టి బాక్స్ ఏ is the answer. Which among the following statements is definitely true అంట? So true. Box H is placed just above box G. Box H is placed just below the box G. So this is wrong. Next. Box D is placed in an odd numbered position. Box D 2 even position lo undi. Box C is not placed in lowermost position. Box C lower lone undi. So this is also wrong. Box B is placed 3 boxes above box H. Box B is placed 3 boxes above box H. 1, 2, 3. Yes, this is the right answer. Next, which of the following boxes is placed between box G and E? Box G and E madhyalo undi H. This is the answer. Find the odd one out. 1 box C, correct. 5 box H, correct. 7 box A, correct. 1 box B, C, this is wrong. 1 box A and 1 box B allowed this. So this is wrong. This is the right answer. Okay. So next question. 7 persons, Shubh, Isha, Kanya, Ritu, Manav, Drona and Uttam are divided into 3 teams A, B, C. There are at least 2 persons and only male. Only male అంటే ప్రతి టీంలో ఒక్క మేల్ మాత్రమే ఉన్నాడు, అంతకంటే ఎక్కువ మేల్ ఉండకూడదు. ఓన్లీ మేల్, ఒక్క మేల్ మాత్రమే, పర్సన్ మాత్రమే ఎవ్రీ టీంలో ఒకరు ఉన్నారు. సో టోటల్ 3 టీమ్స్ కాబట్టి మేల్ పర్సన్స్ 3 ఉంటారు, రిమైనింగ్ ఫీమేల్ 4 ఉంటారు. ఓకే, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు కన్క్లూడ్ ఫ్రమ్ దిస్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ టైమ్ అమాంగ్ దీస్ పర్సన్స్ 2 ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ఢిల్లీ. దాంట్లో ఢిల్లీలో 2 ఉన్నారంట, నోయిడాలో, దిస్ ఇస్ నోయిడా, 2 బిలాంగ్ టు నోయిడా, నోయిడాలో కూడా 2 ఉన్నారంట, అండ్ 3 బిలాంగ్ టు ఆగ్రా, అండ్ ఆగ్రాలో 3 ఉన్నారు. సో టోటల్ 7 పీపుల్ అయ్యారు కదా. సో దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్. కన్యా బిలాంగ్స్ టు నోయిడా అండ్ షీ అని మెన్షన్ చేశాడంటే కన్యా ఈజ్ ఎ ఫీమేల్. షీ ఈజ్ నాట్ ఇన్ ద సేమ్ టీమ్ యాజ్ పేర్ ఆఫ్ సిస్టర్స్ శుభ్ అండ్ ద్రోణ. సిస్టర్స్, పేర్ ఆఫ్ సిస్టర్స్ శుభ్ అండ్ ద్రోణ కూడా ఫీమేల్సే. సో ద్రోణ ఫీమేల్, శుభ్ ఫీమేల్, కన్యా కూడా ఫీమేల్. 3 ఫీమేల్స్ మనకు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఎవరెవరు. అండ్ కన్యా బిలాంగ్స్ టు నోయిడా. సో ఇక్కడ రాద్దాం, కన్యా బిలాంగ్స్ టు నోయిడా. ఓకే, అండ్ దిస్ షీ ఈజ్ ఫీమేల్. తర్వాత ఇషా ఈజ్ ఏ మేల్. సో ఇషా మేల్ అంట, ఇషా బిలాంగ్స్ టు ఢిల్లీ అంట, అండ్ ఈజ్ ఇన్ ద టీమ్ ఏ, అండ్ ఏ టీంలో ఉన్నాడంట విత్ ఓన్లీ ఉత్తమ్. ఓన్లీ ఉత్తమ్ అంటే ఏ టీంలో ఇంకా ఉత్తమ్ మాత్రమే ఉన్నాడు, ఇంకెవ్వరూ లేరు. ఉషా అండ్ ఉత్తమ్ మాత్రమే ఉన్నారు. ఇషా మేల్ అంటే ఉత్తమ్ మస్ట్ బి ఫీమేల్. సో 4 ఫీమేల్స్ మనకు వచ్చేసారు. ఇక్కడ 3 ఫీమేల్స్, ఇక్కడ ఉత్తమ్తో కలిపి 4 ఫీమేల్స్ వచ్చేసారు. హూ బిలాంగ్స్ టు ఆగ్రా అండ్ ఉత్తమ్ బిలాంగ్స్ టు ఆగ్రా. ఓకే, రీతు ఈజ్ మేల్. సి రీతు మేల్, రీతు ఈజ్ మేల్, బిలాంగ్స్ టు నోయిడా. సో ఇక్కడ రాద్దాం, రీతు మేల్ అండ్ బిలాంగ్స్ టు నోయిడా. ఓకే, ద 2 persons belonging to the same city were not of the same team. సో 2 పర్సన్స్ సేమ్ సిటీలో ఉండి, 2 పర్సన్స్ కూడా సేమ్ సిటీలో ఉండి సేమ్ టీంలో ఉండకూడదు. అంటే ప్రతి టీంలో డిఫరెంట్ సిటీస్ నుంచి మాత్రమే పీపుల్ ఉండాలి. సేమ్ సిటీస్లో ఉన్న 2 పర్సన్స్ కూడా ఒక టీంలో ఉండకూడదు, అది మీనింగ్. శుభ్ డస్ నాట్ బిలాంగ్ టు ఢిల్లీ. సో ఇక్కడ ఇంకొక హింట్ ఏంటంటే శుభ్ డస్ నాట్ బిలాంగ్ టు ఢిల్లీ. ఢిల్లీలో ఉండదు. శుభ్ ఫీమేల్, శుభ్ ఈజ్ ఫీమేల్, డస్ నాట్ బిలాంగ్ టు ఢిల్లీ బట్ వాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ బి. బట్
టీమ్ బిలో తను ఒక పార్ట్. ఇక్కడ మనం టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సిగా రాసుకుందాం. టీమ్ ఏలో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ ఇషా ఉన్నాడు, ఈజ్ మేల్ అండ్ బిలాంగ్స్ టు ఢిల్లీ. తర్వాత ఉత్తమ్ కూడా అదే గ్రూప్లో ఉన్నాడని చెప్పాడు. ఉత్తమ్ డెఫినెట్లీ షీ మస్ట్ బి ఫీమేల్ అండ్ షీ ఈజ్ ఇన్ ఆగ్రా. ఒక మేల్ మాత్రమే ఉన్నాడు, ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పాడు. ఇక్కడ ఢిల్లీ, ఆగ్రా డిఫరెంట్ సిటీస్. ఓకే, నడుస్తుంది. నెక్స్ట్ శుభ్ టీమ్ బిలో ఉందని చెప్పింది. సో శుభ్ టీమ్ బిలో షీ ఈజ్ ఫీమేల్ బట్ నాట్ ఢిల్లీ కాదంట, నాట్ ఢిల్లీ. ఓకే, షీ ఈజ్ నాట్ ఫ్రమ్ ఢిల్లీ. శుభ్ అండ్ ద్రోణ, Kanya belongs to Noida. She is not in the same team as the pair of sisters Shubha and Drona. సో శుభ అండ్ ద్రోణ ఒకటే టీంలో ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ద్రోణ కూడా ఫీమేల్ అండ్ ఇదే టీంలో ఉంది. ఇంకా ఏ సిటీయో మనకు తెలియదు. తర్వాత ఇందులో ఒక మేల్ పర్సన్, ఖచ్చితంగా ఒక మేల్ పర్సన్ ఉండాలి కదా. ఆ మేల్ పర్సన్ ఎవరో చూద్దాం. తర్వాత రీతు ఈజ్ ఎ మేల్ అండ్ బిలాంగ్స్ టు నోయిడా. ఓకే, రీతు నోయిడా అని చూసాము. తర్వాత ఇది వచ్చేసి ఇది అయిపోయింది. కన్యా నోయిడా కాబట్టి రీతు నోయిడానే, కన్యా నోయిడానే. సో రీతు కన్యా, ఇప్పుడు కన్యా ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ 3 ఫీమేల్స్ కవర్ అయ్యారు. మిగిలిన ఫీమేల్తో కన్యా ఇక్కడ ఉండలేదు, ఎందుకంటే ఒక మేల్ పర్సన్ ఇక్కడ ఉండాలి. 3 ఫీమేల్స్ ఒకే టీంలో ఉండకూడదు. ఓకే, సో కన్యా ఇక్కడ కాబట్టి ఇంకా మిగిలింది ఎవరు? మేల్ పర్సన్ ఒకరు ఉండాలి కాబట్టి కన్యా ఏంటి సిటీ నోయిడా. సో ఇప్పుడు రీతు కూడా నోయిడా కాబట్టి రీతు ఖచ్చితంగా కన్యాతో ఉండకూడదు, తను టీమ్ బిలో ఉండాలి, 3 ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ నోయిడా, ఎందుకంటే రీతు సిలో ఉంటే ఇద్దరు కూడా నోయిడా నుంచి అవుతారు, అది అలా ఉండకూడదు అని చెప్పాడు. తర్వాత కన్యా ఫీమేల్ అయిపోయింది. ఇంకా మిగిలిన పర్సన్ ఎవరు వచ్చేసి దీంట్లో మానవ్. సో మానవ్ వచ్చేసి టీమ్ సిలో ఉన్నాడు, ఇతను వచ్చేసి ఖచ్చితంగా మేలే ఇంకా, ఎందుకంటే ఫీమేల్స్ అందరు కవర్ అయిపోయారు. అండ్ సిటీ వచ్చేసి నోయిడా మాత్రం కాదు. ఓకే, ఢిల్లీ తిను కాదు అంటే ఖచ్చితంగా ఢిల్లీ ఇంకొకరు అయ్యి ఉండాలి. సో ఢిల్లీ తిను అనుకుంటే ఆగ్రా 3 అయ్యి ఉండాలి. సో ఆగ్రా ఇక్కడ తను ఆగ్రానే అవుతుంది, తిను కూడా ఆగ్రానే అవుతుంది. సో ఇద్దరు ఆగ్రా ఒకటే టీంలో ఉండకూడదు కాబట్టి తిను ఢిల్లీ కాకపోతే తిను ఢిల్లీ కాలేడు, ఇతను ఢిల్లీ అవ్వాలి. ఇది ఫీమేల్, ద్రోణ ఢిల్లీ అవ్వచ్చు. ఇప్పుడు నోయిడా ఢిల్లీ తను కాదు కాబట్టి తను ఖచ్చితంగా ఆగ్రా. సో ఇప్పుడు ఢిల్లీ నుంచి 1 పర్సన్ ఇక్కడ 2 పర్సన్ అయిపోయారు, నోయిడా నుంచి 1 పర్సన్ 2 పర్సన్ అయిపోయారు, ఆగ్రా నుంచి 1, 2, 3rd పర్సన్ మానవ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. హౌ ఐ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ హింట్స్ రాసేసా. ఇక్కడ టీమ్ ఏలో ఇషా అండ్ ఉత్తమ్ ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పాడు. ఇషా మేల్ అన్నాడు, సో ఉత్తమ్ ఖచ్చితంగా ఫీమేల్. ఇషా ఢిల్లీ అన్నాడు, ఉత్తమ్ ఆగ్రా అని చెప్పాడు తనే. నెక్స్ట్ శుభ్ టీమ్ బి అన్నాడు, సో శుభ్ను టీమ్ బిలో పెట్టేసా. బట్ ఇక్కడ పేర్ ఆఫ్ సిస్టర్స్ ఇద్దరు కూడా టీమ్ బి కాబట్టి ద్రోణ కూడా టీమ్ బిఏ, ఇద్దరు ఫీమేల్స్ వచ్చేసారు. సో ఖచ్చితంగా ఒక మేల్ మెంబర్ రావాలి, ఆ మేల్ మెంబర్ ఎవరో ఇంకా తెలియదు. తర్వాత కన్యా వచ్చేసి 4th ఫీమేల్, తను టీమ్ ఏలో ఉండలేదు, బిలో ఉండలేదు కాబట్టి ఖచ్చితంగా సిలోనే ఉండాలి. ఓకే, తను నోయిడా. ఇప్పుడు నోయిడాలో రీతుని పెట్టేస్తే ఇక్కడ టీమ్ సిలో ఉండకూడదు కాబట్టి రీతు మేల్ పర్సన్ నోయిడా కాబట్టి కన్యాతో ఉండకూడదు, బి టీంలో ఉండొచ్చు. సో బి టీం కూడా అయిపోయింది. తర్వాత మిగిలిన పర్సన్ వచ్చేసి మానవ్, ఖచ్చితంగా తను మేలే. తర్వాత తన సిటీ మనకు కావాలి కాబట్టి శుభ్ ఢిల్లీలో ఉండడు. మానవ్ ఒకవేళ ఢిల్లీలో ఉన్నాడు అనుకుంటే ఆగ్రాలో ఇక్కడ 2 పర్సన్స్ అవుతున్నారు సేమ్ టీంలో కాబట్టి ఢిల్లీ ఇది కరెక్ట్ కాదన్నమాట. సో ద్రోణ ఢిల్లీ కరెక్ట్. అలా చూసుకుంటే ఇలా యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో నౌ లెట్స్ సీ క్వశ్చన్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేల్ ఇన్ టీమ్ సి. టీమ్ సిలో మేల్ ఎవరు? మానవ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ షో ద మేల్స్ అమాంగ్ దీస్ పర్సన్స్? ఇషా, రీతు, మానవ్. ఎక్కడ ఉన్నారు? ఇషా, రీతు, మానవ్. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మానవ్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? మానవ్ ఆగ్రా, ఆగ్రాకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? మానవ్ ఫీమేల్, రాంగ్ ఆన్సర్. రీతు మేల్, ఢిల్లీ, నోయిడా, రాంగ్ ఆన్సర్. ఆల్ ఆర్ కరెక్ట్. శుభ్ మేల్, ఆగ్రా. శుభ్ మేల్ కాదు, ఫీమేల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, నన్ ఈజ్ కరెక్ట్. హౌ మెనీ ఫీమేల్స్ బిలాంగ్ టు ఆగ్రా? ఆగ్రాకి సంబంధించిన ఫీమేల్స్ ఎవరు? 1, 2, ఓన్లీ 2. సో 2
పర్సన్స్ బిలాంగింగ్ టు ఆగ్రా ఆర్ ఫీమేల్స్. ఓకే.